నమస్కారం ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలన్న సీఎం చంద్రబాబు. ఆత్మహత్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం. కారణాలు అధ్యయనం చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూడాలన్న సీఎం చంద్రబాబు. అధికారం పోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న సీఎం. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవడం అవమానమన్న రేవంత్. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా పట్టణాలకు లాభం లేదని వ్యాఖ్య. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న సీఎం పిలుపు. లడ్డు నెయ్యిలో కల్తీ లేదని బీజేపీ నేత కర్ణాటి అంగీకారం. ఎన్డీటీబీ సిట్ నివేదికల్లో స్పష్టత వచ్చిందన్న వ్యాఖ్య. లడ్డు అంశంలో రాజకీయాలకు బ్రేక్ వేయాలన్న అభిప్రాయం. పవిత్ర ప్రసాదంపై ఆరోపణలు తగ్గవన్న మతపర సంస్థలు. తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే వస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందన్న రాజగోపాల్. అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరలేదన్న రాజగోపాల్ రెడ్డి. అధికారం కంటే ప్రజల విశ్వాసమే ముఖ్యమన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలన్న హరీష్. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్న హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ధీమా. రైతులు విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలని తాము ఆదేశించినట్లు చెప్పారు. ఆత్మహత్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఘటన వెనుక ఉన్న కారణాలను సమగ్రంగా అధ్యయనం చేసి బాధిత కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతుల సమస్యలను లోతుగా విశ్లేషిస్తూ ఆర్థిక సామాజిక కారణాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఒత్తిడి తగ్గించే విధంగా కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమేనని సీఎం స్పష్టం చేశారు. ఆత్మహత్యలను రాజకీయంగా కాకుండా మానవీయ కోణంలో చూసి పరిష్కారాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులు కూడా నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు గడ్డ నుంచే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రోజు తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ ప్రజల కష్టాలు ఇంకా తీరలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి ఫలాలు పూర్తిగా సామాన్య ప్రజలకు చేరడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా మారుతుందని చెప్పారు. ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకత్వమే భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తుందని అన్నారు. రాజకీయాల్లో అధికారం కంటే ప్రజల విశ్వాసమే ముఖ్యమని పేర్కొన్నారు. మునుగోడు ప్రజల మద్దతుతోనే తన రాజకీయ ప్రస్థానం ముందుకు సాగుతుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో ఈ 10 వార్డులలో వార్డుకు 50 మంది ఉన్నారు. స్థలం లేదు సార్, మీ ముగ్గురం అన్నదమ్ములం, గీత రూములు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్క రూమ్లో భార్య, ముగ్గురు పిల్లలు, 5 పిల్లలు భార్య భర్త ఒకటే రూమ్లో. ఎన్నవల్ల నేను పోయినా ఆ మహిళను పట్టుకున్నా, చేయి పట్టుకొని అడిగితే కళ్ళకి వెళ్ళి వర్షం పడ్డట్టు ఆమె బాధ వర్ణనాతీతం. స్థలం లేదంటది. నేను మీకు మాటిస్తున్నా, ఈ చండూరు పట్టణంలో ఉన్న ఇంటి స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే గుర్తించి, లేకపోతే కొలిపించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. చాలా మంది పెన్షన్ రాని ఉన్నారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఏ తేల్చినా చంద్రబాబు ప్రభుత్వం ఇంకా లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆరోపించారు. ఒకే వ్యక్తితో కూడిన కమిషన్ ద్వారా ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తడం వెనుక రాజకీయ లబ్ధి లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు కేంద్ర బిందువైన లడ్డు ప్రసాదంపై అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. శాస్త్రీయ నివేదికలు స్పష్టంగా చెప్పినప్పటికీ వాటిని విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు కొనసాగించడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఉషాశ్రీ చరణ్ స్పష్టం చేశారు. జోక్యం చేసుకోవద్దండి, ఎందుకంటే భగవంతుడు అనేవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు హెరిటేజ్ లో కల్తీ ఉంది అనే రిపోర్ట్స్ కూడా బయటకు వస్తా ఉంది. దయచేసి దీనిపైన మీరు స్పందించాలి, దీనిపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే హెరిటేజ్ కల్తీ గురించి మీరు ఎడిచిపెట్టి ఈరోజు తిరుపతి లడ్డూల గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రపంచం వ్యాప్తంగా కూడా ఈరోజు అందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డూలో మీరు చేసిండే ఈ కల్తీ మాటలు, చెప్పిన ఈ కల్తీ మాటలు, ఈ లడ్డూలో కల్తీ లేదు. కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళ మినిస్టర్ మాటలో కల్తీ ఉంది అని ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఒకవేళ నిజంగానే కల్తీ అనేది ఉండింటే ఆర్ఎస్ఎస్ వర్గాలు కానీ, విహెచ్పి వర్గాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీ వాళ్ళు ఎప్పుడో కూడా నిజంగా ఫ్యాట్ కంటెంట్ ఉందంటే వాళ్ళు కూడా దిగి వచ్చి స్పందించేవాళ్ళు కదా. ఏది జరగలేదంటే కల్తీ అనేది మీ మనసులో ఉంది, కల్మషం అనేది మీ మాటలో ఉంది. కాబట్టి దయచేసి దీన్ని మానుకొని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో దాని గురించి మీరు దృష్టి పెట్టండి. ఇంకా మర్నాడు నుంచి వస్తున్న ఈ బడ్జెట్ సెషన్లో మహిళా సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తున్నారు, రైతు సంక్షేమం కోసం ఎంత కేటాయిస్తున్నారు, బీసీలకు ఒక్క పైసా కూడా మీరు పెన్షన్ ఇవ్వలేదు కదా మంత్రి సవిత గారు. దానిపైన స్పందించండి, దానిపైన మీరు వ్యాఖ్యానించండి అని మేము. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకపోవడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినా పట్టణాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం సూచించారు. రోగంతోని, ఒక ఉన్మాదంతోని టెలిఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీసు అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు. ముఖాన్ని సమాజానికి చూపించక రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా, అసలు ఎంత భరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి. పోనీ రెండు ఇద్దరు కలిసేమన్నా ఎలగబెట్టిరాటే. 2014 నుంచి 2021 వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. కేసీఆర్ హయాంలో కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని అన్నారు. తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే నిజామాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినట్లు చెప్పారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మధ్య గోడలు పెట్టి చెట్లు పెట్టినావు తప్ప ఏదైనా రోడ్డు తెచ్చినావా? ఇలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో దోచుకోలేదా? దోపిడీ జరగలేదా కేసీఆర్ హయాంలో? హరీష్ రావు దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఆ కవిత ఒక దిక్కు, అంతా దోచుకున్నాడు కదా.
ఓట్లేసారు ప్రజలు వాళ్ళని. దోపిడీ ఎక్కువైంది, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారనే వారిని ఓటగొట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2 కళ్ళమ్మ. ఒకటి అభివృద్ధి, స్కూళ్ళు వస్తా ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. ఏడొస్తుంది? మా ఊర్లో వస్తుంది. భీమ్గల్ మండలానికి వస్తున్నది. 11 ఎకరాలు 6 కోట్ల భూమి ఉచితంగా ఇచ్చిన నేను గవర్నమెంట్. ఎందుకు ఇచ్చినా, నా గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కొరకు 300 కోట్ల స్కూల్ వస్తే ముఖ్యమంత్రి గారు 25 ఎకరాలు కావాలి దానికి. నేనన్నా 10 ఎకరాలే కట్టాలి, మీరు దాని ఎగ్జామ్స్ ఇవ్వండి, నా ఊర్లో కట్టిస్తాను, నా భూమి ఇస్తా అంటే ఒప్పుకున్నాడు. భీమ్గల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, నిజామాబాద్ లో వస్తుంది, బోధన్లో వస్తుంది. ఇది అభివృద్ధి అంటే. 35 ఏళ్ళైంది ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. కేసీఆర్ గారు ఎక్కువ అడుగుతాడికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు, దోసుకోండి అని చెప్పాడు. ఫీ రీఎంబర్స్మెంట్ దోపిడే దోపిడీ. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హార్డ్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా రేవంత్ రెడ్డి మారే రకం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై విసిగెత్తిపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. ఇంకా పాలే లేకుండా పెరుగు అమ్మినటోనికి ఏం పెద్ద పని అబ్బా. నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమొచ్చదు నాకు. నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్ట్లు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గమే. ఇంకా ఏమి లేదు దీనికి. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము గన కొవ్వు, జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా. బంగారంగా చెప్తాను, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాడు పాపం నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ముగ్గురితో ఎవరికోరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ హిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్గా సరిపోయింది. స్వామివారి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచారం పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా నీకుండే పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి సభ్యత, సంస్కారం ఉన్నాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్ ను మర్యాదగా పలకరించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతే రాజకీయాల్లో రోత, లేకి భాష మొదలైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛతో జీవించే వాతావరణం ఏర్పడిందని చెప్పారు. పాలకపక్షం, ప్రతిపక్షాలు కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీదని వివరించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయ ప్రచారాన్ని పట్టించుకోకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, లడ్డు విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు. నిజం ఇది. సిబిఐ సిటే క్లియర్గా చెప్పింది, ఎక్కడ కూడా యానిమల్, జంతు కొవ్వు అనేది కలవలేదు, ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు గుళ్ళకెళ్తే ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకొని ఈరోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో కమిటీ ఫామ్ చేస్తాము, అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మొన్న ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కెమికల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలుకి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇది ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, చాలా పవిత్రమైనటువంటి అంశం.
దీన్ని తాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని మరి ఏ విధంగా ఇప్పుడు కూడా అవాస్తవ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మానుకోవాలి, ప్రజల్ని క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్. ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఏదో కమిటీలు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందేందో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో, వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫేమ్ అయ్యారు. ఇప్పుడు రెండోసారి వీళ్ళు తెరకు తీసినట్టు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు అంశంలో కూడా డిఫేమ్ అయ్యారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఇంకా కూడా అభూత కల్పన ఏదో మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత 2 సంవత్సరాల్లోనే నగర అభివృద్ధికి రికార్డు స్థాయిలో 20,000 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హెచ్సిటీ ప్రోగ్రాం కింద 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నగరంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిజామాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం 14 వాటర్ ట్యాంకులు, 170 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. 14,000 ఉచిత నల్లాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిజామాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టిందని తెలిపారు. మౌలిక వసతులు, తాగునీరు, పట్టణ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాట వేయాలని ప్రజలను కోరారు. మీటింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు 3 జిల్లాలలో పాల్గొనాల్సి వస్తుంది ఒక ఎమ్మెల్యే. ఇలాంటి సవరణలు చేస్తా అని చెప్పారు కానీ ఏ జిల్లాను తీసేస్తాను ఎక్కడ అనలే. నేను సవాల్ విసురుతున్నా, ఈ తప్పుడు కూతలుగా కారు కూతల వాళ్లకు అబద్ధాల మీద బతకకండి, నిజాల మీద నిలకడగా ఉండండి. కాబట్టి దయచేసి ములుగు ఆడబిడ్డగా అనువనున తెలిసిన వ్యక్తిగా మరి ఇక్కడ ఇప్పటికే 100 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. 10 ఏళ్లలో పట్టుమని 10 ఇల్లులు కూడా ములుగు పట్టణంలో ఇవ్వలేదు. ఇప్పటికీ దాదాపుగా ఈ మున్సిపాలిటీ పరిధిలో 250 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాము. ఫ్రీ కరెంటు దాదాపుగా 2,600 కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది. మరి అదేవిధంగా పావుల వడ్డీ లే అని చెప్పి వాళ్ళు ఎగ్గొట్టిపోయారు. మేము వడ్డీ లేకుండా మహిళలకు మరి బ్యాంక్ లింకేజీలు ఇస్తున్నాం. కాబట్టి ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రినైనా, ఎంపీ కాంగ్రెసు, రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెసు, మరి ఇక్కడ ఒక కౌన్సిలర్ మీరు గెలిపించడం మూలంగా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని గెలిపించడం మూలంగా వాళ్ళు ఏం చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క నియోజకవర్గంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలు నా వెంట ఉండి
నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఆనాడు ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు, కానీ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి ఈరోజు మంత్రి చేసినటువంటి ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ ప్రజలు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలు, రైతులు, పేదలు, యువత కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సరిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టామని వివరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన సాగుతోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి అభివృద్ధిని కొనసాగించే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షం నిలబడుతుందని స్పష్టం చేశారు. ఫుడ్ కోర్ట్స్ కానీ వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా మధుర పట్టణానికి పనికొచ్చేటువంటి ఒక మోడర్న్ బరియల్ గ్రౌండ్ కూడా దాన్ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. దానికి సంబంధించిన లేఅవుట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాం ఈరోజు. అట్లాగే మదర్ చెరువు పెద్ద చెరువు పక్కన టూరిజం ప్రాజెక్ట్, కాటేజెస్, మిగతా వాటిని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. మిగతా అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ లేకపోతే ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఆ డ్రైనేజ్ ట్రీట్ చేయకుండా మళ్ళీ నదిలో వదిలేస్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా, అట్లాగే రాయపట్నం సెంటర్లో ఒక పార్క్ను కూడా డెవలప్ చేసి మదర్ ఎంట్రన్స్లో అటు ఇటు ఎక్కడ ఎంటర్ అయినా కానీ ఆ ఎంటర్ కాగానే కనిపించేటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మై మదిర క్లీన్ అండ్ గ్రీన్ నినాదంతో ఈ మదిరని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టుకుందాం. మీరందరూ సహకరించవలసిందిగా ఈ పట్టణంలో ఉన్నటువంటి పౌరులకే కాకుండా మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ కూడా అంది వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంత మేరకు దీన్ని డెవలప్ చేసుకోవటం కోసం మీ భాగంగా, ఎందుకంటే భవిష్యత్తులో మీరు కానీ మీ కుటుంబాలు కానీ మీ పిల్లలు కానీ అందరూ కూడా ఇక్కడే ఉండాలని కోరుకునేంత స్థాయిలో దీన్ని డెవలప్ చేసుకున్నాం. మీ పాత్ర కూడా దీంట్లో ఉండాలని చెప్పి ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేకుండా లడ్డూ నెయ్యిలో రసాయనాలు కలిపారని చెప్పడం అత్యంత దారుణమన్నారు. కోట్లాది హిందూ భక్తుల విశ్వాసాలకు కేంద్ర బిందువైన శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నీచ రాజకీయమని విమర్శించారు. తిరుమల లడ్డూ తయారీ సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్త విధానాలతో జరుగుతుందని దేశమంతా తెలుసునని గుర్తు చేశారు. అయినా కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ వ్యవహారం తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చేలా మారుతుందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదా సుప్రీంకోర్టు అతన్ని చేవాట్లు పెట్టింది. మళ్ళీ ఈ రోజున ఇంకొక అడుగు దిగజారి మళ్ళీ శ్రీశైలం లడ్డూల్లో కూడా, అలాగే ఏదైతే శ్రీశైలం మల్లన్న లడ్డూల్లో కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కూడా మరి ఏదైతే బాత్రూములు కడగడానికి ఉపయోగించేటువంటి కెమికల్స్ కలిపారనే మాట మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే దేశానందరినీ కూడా, దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మేము మనవి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ముఖ్యమంత్రిగా ఉండి తగిన సమాచారం తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసమే వెంకటేశ్వర స్వామితో యుద్ధం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుపెట్టడం కోసం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా మేమందరం అభివర్ణిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏదైతే ఒకసారి తప్పు దొరికినా మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తున్నాడు కనుక మరి ఏదైతే బాత్రూములు కడిగేటువంటి సొల్యూషన్ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అదే కెమికల్స్ తో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోరు ఆ పార్టీ నాయకులు పాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్పి వచ్చింది. వాటి గురించి మీరు మాట్లాడరు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా పక్క తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి బోలేబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీ గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు రైళ్లు పరిగెడుతూ ఉంటాయని పేరు చెప్తే మీకు గుండె దడదడలాడుతూ ఉంటుంది. అందు గురించి మీరు ఎంతసేపు వైఎస్ఆర్సీపీని ఏ రకంగా టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా తొక్కాలి అనేటటువంటి ఆలోచన. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని కూడా వంకర టింకర చేసి మాట్లాడేటటువంటి ఆలోచన ఉంది. ఈ మధ్యకాలంలో
అంబటి రాంబాబు గారి అరెస్ట్ సందర్భంగా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం సరైనటువంటి విధానం కాదు. ఈ రకంగా చేస్తే జుట్లు పట్టుకుని బయటికి ఇట్టుకొచ్చి జనాలే తంతారు అని చెప్పి రాజా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు దుశ్శాసనులు దుర్యోధనులు అయినా మేము తిరుమల లడ్డూ నెయ్యి తయారీలో కల్తీ లేదన్న విషయాన్ని బీజేపీ నేత కర్ణాటి అంగీకరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ సిట్ నివేదికలో స్పష్టంగా తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో వైసీపీ చేస్తున్న వాదనలకు ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవిత్ర ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని పలువురు మతపరమైన సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. బీజేపీ నేత వ్యాఖ్యలతో లడ్డూ వివాదంలో కొత్త మలుపు తిరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భక్తులు కోరుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు అని వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదని నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. హెరిటేజ్ డైరీ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వైసీపీ అనుబంధ నేతలు చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు హెరిటేజ్ డైరీ ₹1,00,000 జరిమానా కట్టిందని పేర్కొన్నారు. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి సాక్ష్యమని వ్యాఖ్యానించారు. నిజంగా నెయ్యిలో జంతు కొవ్వు కలిపి ఉంటే తమ చేతులు పడిపోవాలని, లేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తిరుమల లడ్డు అంశాన్ని డైరీ రాజకీయాలతో కలిపి చూడటం తగదని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు నిజాలు బయటకు రావాలంటున్నారు. దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్ట్లు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గమే, ఇంకా ఏమి లేదు దీనికి. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము గన కొవ్వు జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా, బంగారంగా చెప్తాను, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన చూడు పాపం నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ముగ్గురితో ఎవరికోరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ హిట్ ఫర్ ట్యాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్గా సరిపోయింది. స్వామివారికి వీరు చేసిన ద్రోహం పట్ల, అపచారం పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతాను. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమని దాన్ని రాజకీయ కోణంలో లాగడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఇలాంటి వివాదాలు స్వామివారి వైభవాన్ని దిగజార్చే పరిస్థితులకు దారితీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ లాభాల కోసం పవిత్ర అంశాలను వాడుకోవడం ఆపాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. లడ్డూ అంశంపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని, లేకపోతే మౌనం పాటించాలన్నారు. భక్తుల విశ్వాసాలపై దాడి చేసే చర్యలను సాధువులు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయం, సాక్షాత్తు ఆ లడ్డూని, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు వెంకటేశ్వర స్వామి వారే మన ఇంటికి వచ్చారు అనేటువంటి భావన మనకి కలిగేటటువంటి అనుభూతి మనం పొందుతాం. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పరమ పవిత్రంగా మనం భావిస్తాం. మరి అటువంటి లడ్డూ ప్రసాదం విషయం పట్ల మాకు చాలా గత కొద్ది రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. మీడియాలో రాజకీయ దుమారం, రాజకీయ చర్చలు, రాజకీయ కోణాలు, ప్రతిరోజు కూడా ఆ వివాదాలు ముదిరి మరీ స్వామివారి తాలూకా ఆ ప్రాశస్యాన్ని, స్వామివారి తాలూకా పవిత్రతని, స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము చాలా
బాధాతప్త హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఉదయం నుంచి అధికారులు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణలో నిర్లక్ష్యంపై భక్తులు ప్రశ్నలు సంధించారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయ ముఖద్వారం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. అదనపు ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు సరైన సమాచారం, సౌకర్యాలు కల్పించడంలో ఆలయ యంత్రాంగం విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వ్యతిరేకమైనది. అసలు ఇట్లాంటి పద్ధతి లేదు. 5 రోజులు మీరు టైం ఇచ్చినప్పుడు దాని తగ్గట్టు మీరు ఏర్పాటు చేయాల్సింది. ఎవరు పెట్టుకోమన్నారు? శివస్వాములు కంట్రోల్ లేదంటే ఎట్లా కంట్రోల్ అయ్యారు? పొద్దున 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. పండబెట్టి కొట్టినంట స్వామి, పండబెట్టి కొట్టినంట. మేము పొద్దున 7:20 లైన్లు ఉన్నాం. మంచి నీళ్ళు కూడా వేయలేదు. ఇలాంటి చిన్న చిన్న సాములు లైన్లో ఉన్నారు. ఇంత చిన్న చిన్న సాములు అట్లా కొడితే ఎట్లా సాము? ఏం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలన్న సీఎం చంద్రబాబు. ఆత్మహత్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం. కారణాలు అధ్యయనం చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూడాలన్న సీఎం చంద్రబాబు. అధికారం పోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న సీఎం. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవడం అవమానమన్న రేవంత్. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా పట్టణాలకు లాభం లేదని వ్యాఖ్య. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న సీఎం పిలుపు. లడ్డు నెయ్యిలో కల్తీ లేదని బీజేపీ నేత కర్ణాటి అంగీకారం. ఎన్డీటీబీ సిట్ నివేదికల్లో స్పష్టత వచ్చిందన్న వ్యాఖ్య. లడ్డు అంశంలో రాజకీయాలకు బ్రేక్ వేయాలన్న అభిప్రాయం. పవిత్ర ప్రసాదంపై ఆరోపణలు తగ్గవన్న మతపర సంస్థలు. తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు మునుగోడు నుంచే వస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందన్న రాజగోపాల్. అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరలేదన్న రాజగోపాల్ రెడ్డి. అధికారం కంటే ప్రజల విశ్వాసమే ముఖ్యమన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలన్న హరీష్. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్న హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ధీమా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.